చాలా మందికి యూట్యూబ్లో అయితే ఫ్రెండ్స్ వ్యూస్ రాకపోవడానికి ఇంకోటి ఫ్రెండ్స్ వాళ్ళ నోటిఫికేషన్ అయితే చాలా మందికి అయితే మీ సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు చూడండి, వాళ్ళకి చాలా మందికి అయితే ఈ వీడియోస్ అయితే చాలా మందికి అయితే వెళ్దు వీడియోకి. ఎందుకంటే మీకు 500 సబ్స్క్రైబర్ ఉన్నా కానీ 1000 సబ్స్క్రైబర్ ఉన్నా కానీ వాళ్ళ దగ్గరికి అయితే ఈ వీడియో అయితే వెళ్దు. ఎందుకంటే ఫ్రెండ్స్ చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది, ఫ్రెండ్స్ నోటిఫికేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్తుందా లేదా చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది. ఫ్రెండ్స్ మనకి ఈ వైటీ స్టూడియో అప్లికేషన్లో 2 సెట్టింగ్స్ అయితే మనం కంప్లీట్గా పూర్తిగా అయితే చేయాలి. చాలా మంది అయితే కొత్తగా అయితే క్రియేటర్స్ అయితే ఉంటారు చూడండి, వాళ్ళకైతే చాలా మందికి తెలియదు. ఆ కారణం అంటే ఇదే ఫ్రెండ్స్, వ్యూస్ కూడా చాలా అయితే డౌన్ అయితే అవుతుంటుంది. ఎందుకంటే వాళ్ళు మన దగ్గరికి ఇప్పుడు మన వీడియో అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు చాలా మంది చూస్తారు, కొంతమంది అయితే చూడరు. అంటే ఈ విధంగా మనం చూసే కానీ ట్రై అయితే మనం చేయాలి. కాబట్టి మనం ఒక సెట్టింగ్స్ అయితే చేసి మీకు కంపల్సరీ చెప్తున్నా, 2 సెట్టింగ్స్ అయితే మీరైతే ఆన్ అయితే చేసుకోవాలి. ఆ సెట్టింగ్స్ అయితే మనకి వైటీ స్టూడియో అప్లికేషన్లో క్రోమ్ వెబ్సైట్లో అయితే మనకు ఉంటుంది. ఆ 2 సెట్టింగ్స్ అయితే కంప్లీట్గా అయితే ఆన్ చేసుకోవాలి. వ్యూస్ రాను కారణం కూడా అదే అయితే ఉంటుంది. మీకు వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే ఓపెన్ చేసి, వైటీ స్టూడియో అప్లికేషన్ ఇదైతే కాదు, వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే మన క్రోమ్ వెబ్సైట్లో అయితే ఉంటుంది. అది ఏ విధంగా ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్, నా ఫేస్ అయితే కనపడుతూ పోయి స్క్రీన్ రికార్డ్ మాత్రం చూపిస్తాను. స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫస్ట్గా అయితే చూడండి, ఇక్కడ వైటీ స్టూడియో అప్లికేషన్ ఓపెన్ చేయాలి. వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే ఇదే కాదు, మన క్రోమ్ వెబ్సైట్లో వైటీ స్టూడియో అప్లికేషన్ దీని అయితే క్లిక్ చేయండి. వైటీ స్టూడియో అప్లికేషన్ క్లిక్ చేసిన తర్వాత ఏమైతే చేస్తారంటే ఫస్ట్గా అయితే చూడండి, మనం ఇక్కడైతే ఏం చేయాలంటే సెర్చ్ చేయాలి. ఈ విధంగా చాలా మందికి ఇక్కడైతే మనకి యూట్యూబ్ అయితే ఆప్షన్ అయితే ఉంటుంది, చాలా మందికి లేకుంటే ఇందులో అయితే సెర్చ్ చేయండి. మీరు ఇందులో సెర్చ్ చేసిన తర్వాత ఏమైతే సెర్చ్ క్లిక్ చేయండి. సెర్చ్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇందులో అయితే సెర్చ్ చేయండి. ఏమైనా సెర్చ్ చేస్తారంటే ఇక్కడ www అని క్లిక్ చేయండి. www క్లిక్ చేసిన తర్వాత డాట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అనే ఉంటుంది, చాలా మందికి లేకుంటే యూట్యూబ్ అనే ఉంటుంది. యూట్యూబ్ అని సెర్చ్ చేయండి. ఈ విధంగా యూట్యూబ్ సెర్చ్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ యూట్యూబ్ కమ్మితే ఈ విధంగా అయితే క్లిక్ చేయండి. తర్వాత చూడండి మనకి ఈ విధంగా అయితే వచ్చింది చూడండి. ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే వచ్చింది కదా. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఏమైతే చేస్తారంటే ఫస్ట్గా అయితే ఇక్కడ మనకి మన ఛానల్ అయితే ఉంటుంది. మన ఛానల్ అయితే ఇక్కడైతే మనం లాగిన్ అయితే చేసుకోవాలి. చూడండి ఇందులో అయితే మన ఛానల్ అయితే లాగిన్ చేసి దీన్ని క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ మన ఛానల్ అయితే లాగిన్ అయితే చేసేయాలి. ఇక్కడ చూడండి స్విచ్ అకౌంట్ అయితే ఉంది చూడండి, దీని అయితే క్లిక్ చేసినట్లుంటే మన ఛానల్ అయితే లాగిన్ అయితే చేసి చూడండి. ఇక్కడ ఛానల్ అయితే లాగిన్ అయితే చేసేసుకున్నాను. ఛానల్ లాగిన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఫుల్ స్క్రీన్ అయితే కావాలి. ఫుల్ స్క్రీన్ ఉంటేనే మనకి యూట్యూబ్ అయితే పూర్తిగా అయితే కనపడుతుంది. మీరు ఏమైతే చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఆప్షన్ అయితే దీని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ 3 ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఇక్కడ డెస్క్టాప్ బోర్డ్ అయితే ఆన్ అయితే చేసేయండి. డెస్క్టాప్ బోర్డ్ ఆన్ చేస్తే ఏమవుతుందంటే ఫుల్ స్క్రీన్ అయితే వచ్చేస్తుంది చూడండి. ఈ విధంగా ఫుల్ స్క్రీన్ వచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి అలో అయితే చేసేయండి. ఇక్కడ నోటిఫికేషన్ ఇలా వస్తుంటే అలో అయితే చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి, మనకి ఇక్కడ ఏమైతే ఉంది, ఇక్కడ మన ప్రొఫైల్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ప్రొఫైల్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనం ఇక్కడైతే ఫస్ట్గా అయితే ఇక్కడ వైటీ క్రియేట్ అప్లికేషన్ అయితే ఉంటుంది. వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే మనం ఓపెన్ చేయాలి. మనకి ఇక్కడైతే వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే ఉంది చూడండి. ఇక్కడ వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే దీన్ని ఏం చేయాలంటే క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేయాలంటే క్లిక్ చేస్తే మామూలుగా వైటీ స్టూడియో అప్లికేషన్ యాప్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డబల్ క్లిక్ అయితే చేయండి. ఇక్కడ డబల్ క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఓపెన్ ఇన్ ద న్యూ ట్యాబ్ గ్రూప్ అయితే ఉంది, దీని అయితే క్లిక్ చేసేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఇంకొక అయితే ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ట్యాబ్ అయితే ఇంకోటి అయితే ఓపెన్ అయిపోయింది, దీన్ని క్లిక్ చేయండి. ట్యాప్ అయిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి ఇలాంటి అయితే ఇక్కడ చాలా అయితే డాష్ బోర్డ్స్, తర్వాత ఇక్కడైతే మనకి సెట్టింగ్స్ అయితే కొన్ని అయితే ఉన్నాయి. మీరు ఏమైతే చేస్తారంటే ఇక్కడ మీరు కంటెంట్ అయితే ఆప్షన్ చూడండి, దీన్ని అయితే క్లిక్ చేయండి. కంటెంట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడ వీడియో కంటెంట్స్ అయితే మన వీడియోస్ ఏమేమి ఉన్నాయో ఇందులో అయితే మనకి ఇక్కడైతే చాలా అయితే ఉన్నాయి. మీరు ఏమైతే చేస్తారంటే ఫస్ట్గా అయితే ఇక్కడ మనకి ఏదో ఒక కంటెంట్ అయితే ఇందులో అయితే మనం అయితే క్లిక్ చేసుకోండి. ఇందులో ఏదో ఒక కంటెంట్ అయితే మనం అయితే క్లిక్ చేసుకోండి. దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ వీడియో అయితే క్లిక్ చేసుకోండి. ఫస్ట్ వీడియో క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడ మన వీడియోకి చూడండి, ఇక్కడ టైటిల్, డిస్క్రిప్షన్, తర్వాత మనకి పబ్లిక్, తర్వాత చాలా అయితే ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ థంబ్నెయిల్ ఉంది, తర్వాత చూడండి ప్లేలిస్ట్ అయితే ఇందులో అయితే ఉన్నాయి. మనం ఏ విధంగా అంటే మనం ఒక సెట్టింగ్ అయితే చేంజ్ చేయాలి కదా. మనం సెట్టింగ్ చేంజ్ చేయాలంటే ఏం చేయాలంటే మనకి ఇక్కడ స్క్రోల్ చేసినట్లుంటే చూడండి, ఇక్కడ ఈ విధంగా వచ్చిన తర్వాత స్క్రోల్ చేయండి. ఇది పైకి ఎత్తిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ షో మోర్ అయితే ఆప్షన్ వస్తుంది, దీన్ని అయితే క్లిక్ చేయండి. షో మోర్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఏదో ఒక వీడియో సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే షో మోర్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ షో మోర్ క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ పేడ్ ప్రమోషన్, తర్వాత చూడండి ఇలాంటి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఇక్కడ మైండ్ చూసినట్లుంటే చూడండి, ఇక్కడ మీకు మైండ్ చూసినట్లుంటే మీకు చాలా మందికి అయితే ఇదే కావాలంటే కామెంట్లో మీరు కామెంట్ చేయండి. చాలా మంది ఇక్కడ వైటీ స్టూడియో అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీరు చాలా మందికి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి. ఇక్కడ లాంగ్వేజ్ అండ్ క్యాప్షన్స్ సర్టిఫికేషన్ చూడండి, దీన్ని అయితే చూడండి. ఇక్కడ చూడండి చాలా మందికి అయితే ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది. చూడండి ఇక్కడ లాంగ్వేజ్ అయితే ఈ విధంగా ఉంది చూడండి. లాంగ్వేజ్ మీరు ఏమైతే చేస్తారంటే ఇక్కడ వీడియో లాంగ్వేజ్, తర్వాత ఇక్కడ చూడండి టైటిల్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి. మీరు ఫస్ట్గా అయితే చాలా అంటే చూడండి మీ వీడియోకి ఏ లాంగ్వేజ్ అంటే మీ వీడియోకి ఏ లాంగ్వేజ్లో వీడియో చేస్తున్నారు, మీరు తెలుగు చేస్తున్నారు, కన్నడ చేస్తున్నారు, ఏ విధంగా లాంగ్వేజ్ అయితే చేస్తున్నారు చూడండి. మనకి ఇక్కడ ఏముంది, ఇంగ్లీష్లో ఉంది. ఇక్కడ ఇంగ్లీష్ చూడండి, ఇంగ్లీష్లో అయితే ఉంది. మనం ఏం చేయాలి తెలుసా ఫ్రెండ్స్, ఈ సెట్టింగ్ అయితే మీరు మైనింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మైనింగ్ సెట్టింగ్ అయితే ఏమైతే చేస్తారంటే ఇక్కడ చూడండి దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసినట్లుంటే చూడండి, ఇక్కడ
మనకి క్లిక్ చేసినట్లుంటే మనకి ఇక్కడ వీడియో లాంగ్వేజ్లో మనకి ఏమేమైతే ఉందో చూడండి. వీడియో లాంగ్వేజ్లో మనకి సెట్టింగ్స్ అయితే చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. మీరు ఏం చేస్తున్నారు ఆ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ నేను తెలుగు అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. నేను తెలుగు వీడియో అయితే సెలెక్ట్ చేస్తున్నాను కాబట్టి నేను తెలుగులో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ చూడండి తెలుగులో అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఏ లాంగ్వేజ్ అయితే ఉంటుందో ఆ లాంగ్వేజ్ అయితే యాడ్ చేసుకొని చూడండి. ఇక్కడ తెలుగు అయితే సెలెక్ట్ చేసేస్తాను. తెలుగు సెలెక్ట్ చేసుకుంటే అయితే కంపల్సరీ అయితే ప్రతి ఒక్క వీడియోకి అయితే మీరైతే యాడ్ చేసుకోండి. మీరు అన్ని సెట్టింగ్స్ అయితే చేసేస్తారు, కానీ ఈ సెట్టింగ్ అయితే చాలా మంది అయితే చేయరు. మీరు ఈ వీడియో అయితే చేయాలి. చూడండి ఈ విధంగా అయితే చేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే దీన్ని అయితే చూడండి, ఇక్కడ హలో అయితే చూడండి ఫ్రెండ్స్, హలో గ్లింపుల్ ఆన్ అయితే చేయాలి. ఇక్కడ దీన్ని అయితే ఆన్ చేయాలి. మీరు ఆన్ చేస్తేనే మనకి కంప్లీట్గా అయితే సెట్టింగ్ అయితే ఉంటుంది. చూడండి మీ వీడియో అయితే తెలుగులో ఎవరెవరు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. తర్వాత చూడండి దీన్ని హలో చేస్తే నోటిఫికేషన్ కూడా ఈ విధంగా అయితే వెళ్తుంది. చూడండి మీరు ఈ విధంగా అయితే కంపల్సరీగా చేసేయండి. ఈ రెండే సెట్టింగ్స్ అయితే చాలా అయితే ఇంపార్టెంట్. మీ రెండు సెట్టింగ్స్ అయితే మీరు కంప్లీట్గా అయితే చేయాలి. తర్వాత ఏం చేస్తారంటే మీరు సేవ్ చేయాలి కాబట్టి సేవ్ అయితే ఏ విధంగా చేస్తారంటే మనకి ఈ విధంగా అయితే సేవ్ ఆప్షన్ బ్లూ కలర్ ఆప్షన్ చూడండి. మనకి ఏం చేస్తామంటే దీని అయితే క్లిక్ చేయండి. సేవ్ బటన్ అయితే క్లిక్ చేస్తాను. సేవ్ బటన్ క్లిక్ చేస్తే చూడండి మనకి ఈ విధంగా అయితే సేవ్ అయితే అయిపోయింది. చూడండి ఈ విధంగా సేవ్ అయితే అయిపోయింది. చూసారు కదా, మీకు రెండు సెట్టింగ్స్ అయితే పూర్తిగా అయితే నేర్పించాను కదా ఫ్రెండ్స్. మీ వీడియోకి ప్రతి ఒక్క వీడియోకి కూడా మీకు తెలుగు అయితే లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ అయితే ఉండాలి. ఇది 100% అయితే మనం తెలుగు అయితే లాంగ్వేజ్ అయితే కంపల్సరీగా మీరు యాడ్ చేయండి. మీ కంటెంట్ వీడియో అయితే ఉంటుంది చూడండి, అందులోకి మీరు తెలుగు అయితే యాడ్ చేయండి. మీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే యాడ్ చేయండి. నేను తెలుగు అని చెప్తాను, తెలుగు కాకుండా మీరు కన్నడలో చేస్తుంటే, తమిళ్లో చేస్తుంటే, మలయాళంలో చేస్తుంటే ఏ లాంగ్వేజ్ అయినా సరే మీరు దాన్ని టైప్ అప్గా మీరు కంటెంట్ విధంగా మీరు ఆ లాంగ్వేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీ తెలుగులో ఎవరైతే ఆడియన్స్ ఉంటారో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళక రీచ్ అయితే అవుతుంది. ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ సెట్టింగ్స్ అయితే మీకు పూర్తి కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు కామెంట్లో కూడా చేయండి. మీరు కామెంట్లో మీరు మంచి కామెంట్ అయితే చేస్తే మీ ఛానల్ లింక్ అయితే నేను కమ్యూనిటీ పోస్ట్లో అయితే యాడ్ చేస్తాను. విన్నర్ కూడా యాడ్ అయితే చేస్తాను. ఈ విధంగా అయితే మీరు మంచి కామెంట్ అయితే పెడితే లైక్స్ అయితే బాగా వస్తే ఆ కామెంట్కి మీకైతే నేను కమ్యూనిటీ పోస్ట్లో అయితే యాడ్ అయితే చేస్తాను. విన్నర్ని అయితే విన్నర్ చెట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బాయ్ బాయ్.